ఈ పాస్కా కాలం రెండో వారంలో మనం పునరుత్థానమైన ప్రభు యేసుక్రీస్తు జీవనం గురించి ధ్యానిస్తూ ఉన్నాము. పునరుత్థానం అనేది కేవలం సంఘటన మాత్రమే కాదు. అది మన జీవితాలను మార్చే ఆ ప్రభుని శక్తి. ఈనాటి దివ్యగ్రంథ పట్టణాలు మనం గమనించినట్లయితే నిజమైన క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందో మనకు బోధిస్తూ ఉన్నాయి. మొదటి పట్టణం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32-37 వచనంలో ఆనాటి మొదటి క్రైస్తవ సంఘం ఒకే హృదయము, ఒకే ఆత్మయు కలిగి జీవించడం మనం గమనించవచ్చు. వారి మధ్య ఎటువంటి స్వార్థం కానీ, ఎటువంటి విభేదం కానీ లేదని వారు పరస్పర జీవితం జీవించి ఉన్నారని మనం గమనించవచ్చు. వారు ప్రేమ మరియు పంచుకునే మనస్సు కలిగి జీవించి ఉన్నారు. ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు ఇతరులు తమ దగ్గర ఉన్న దానిని దానం చేసేటువంటి ఒక గొప్ప గుణం కలిగి జీవించి ఉన్నారు. ఇది విశ్వాసం యొక్క గొప్ప ఫలితము. దేవుని ప్రేమించే ప్రతి వ్యక్తి తన సహోదరుని ప్రేమించే మనసు కలిగి జీవిస్తాడు. క్రైస్తవ సమాజం బలంగా ఉండేది కేవలం సంపద వలన మాత్రమే కాదు, పరస్పర ప్రేమ వలన మాత్రమే. అదేవిధంగా సువిశేష పఠనం గమనించినట్లయితే యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 15వ వచనంలో యేసుప్రభు వారు నికోదేముతో మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. యేసుప్రభు వారు నికోదేముతో నీవు మరలా జన్మించాలి అనే వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రభు అక్కడ కేవలం శరీర జననం గురించి మాట్లాడలేదు. అక్కడ ఆధ్యాత్మిక జననం గురించి మాట్లాడి ఉన్నారు. అది కేవలం శరీరంలో జరిగే మార్పు కాదని, మన యొక్క ఆత్మలో జరిగే పరివర్తన అని మనం గ్రహించాలి. ఎప్పుడైతే పవిత్రాత్మ ద్వారా మన ఆత్మలో పరివర్తన కలిగినప్పుడు మనం మాట్లాడే మాటలు కానీ, క్రియలు కానీ, చేసే పనుల్లో కానీ ఆ ప్రభు యొక్క నామమునకు ఘనత చేకూర్చేలాగా ఉంటాయి. గాలి కనిపించకపోయినా దానిని మనం అనుభవించినట్లే, అదేవిధంగా దేవుని ఆత్మ మనలో నిశ్శబ్దంగా పనిచేస్తుంది. నిజమైన క్రైస్తవుడు బాహ్య రూపంలో కాదు, తన హృదయంలో జరిగే మార్పులో కనిపిస్తుంటాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితం ఇతరులకు సహాయం చేసే విధంగా ఉన్నదా, లేదా మనం ఇతరులకు సహాయం చేసే వారిగా ఉన్నామా అని ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యేసు నమ్మడం అంటే కేవలం మాటలో మాత్రమే కాదు, ఆయన ప్రేమలో కలిగి జీవించాలి. ఈ పాస్కా కాలంలో మనం చిన్న చిన్న పనులతో ప్రారంభించాలి. ఒక మంచి మాట, చిన్న సహాయము, క్షమాగుణం అలవర్చుకోవాలి. అప్పుడే మనము ఆ ప్రభు యొక్క జీవితానికి నిజమైన శిష్యులుగా ఉంటాము. కావున ప్రభువా, మా హృదయాలను మార్చి ప్రేమలో ఏకత్వంగా జీవించే హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థించుదాం. ఆమెన్.